ఎక్కడి నుంచి వచ్చారు? దొనకొండ మండలం. మీ పేరేంటి? ఉలుకూరు రాహేలమ్మ. ఎందుకమ్మా ఇక్కడ జనసేన పార్టీకి దగ్గరికి వచ్చారంటే ఇది పొలం గురించి వచ్చామండి. వేరే వాళ్ళు దున్నుకుంటున్నారండి, మాకు అడ్డం తగిలి అందుకు వచ్చాము. వాళ్ళని కొట్టాము, ట్రాక్టర్తో దున్నుకొని అడ్డం తగులుతుర్రు. గేట్లకు వేసి పొలం నుంచి అడ్డం తగిలి దున్నుకానియట్లేదు మమ్మల్ని. మరి అక్కడ మీకు ఎవరికి చెప్పలేదు? అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరికి చెప్పలేదు? చెప్పాము, అంత కలెక్టర్కి చెప్పాము, అందరికి చెప్పామండి. ఎక్కడ మీది? ఏ నియోజకవర్గం? దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఇళ్ళ చెరువు గ్రామం. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు కదా? మరి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, జనసేన పార్టీ ఆఫీస్కి ఎలా? మేలు చేస్తానని వచ్చామండి, న్యాయం చేయడానికి వచ్చామండి. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని మీకు? వాళ్ళు చెప్పారు, పవన్ కళ్యాణ్ కాడికి పార్టీ వాళ్ళు చెప్పారండి. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు. మరి ఇక్కడ ఇలా ఇక్కడికి వచ్చారు కదా, మరి న్యాయం జరిగిద్దని నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ దగ్గరికి పార్టీ ఆఫీస్కి వచ్చారు జనసేన పార్టీ వచ్చింది, న్యాయం అంత దూరం నుంచి వచ్చాము, అంత దూరం నుంచి వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ ఆయన మీద నమ్మకంతో వచ్చింది. పాస్బుక్ వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ దగ్గరికి రమ్మని ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ ప్రజలతో దగ్గరగా ఉన్నారని ఎలా తెలిసింది? నాకు ఎవరు చెప్పలేదు సార్. నేను మొబైల్స్లో చూసి నేను కాంట్రాక్ట్ చేసుకొని నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎలా చూసారంటే ఆయన నిజంగా ప్రజలకి మంచి చేస్తున్నాడని తెలుస్తుందా? ప్రజల్లో లేకపోతే మెసేజ్లు పెట్టారు? మెసేజ్ లేదు సార్, నిజంగానే మంచి చేస్తున్నారు సార్. ఆయన మంచి చేస్తున్నారనే లోకల్ ఎమ్మెల్యేని కాదనుకొని మేము ఇక్కడ వరకు వచ్చాను సార్. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా నాకు నా పిల్లలు, మా అమ్మగారు వాళ్ళు సార్. మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ ఎక్కడ న్యాయం జరగదు, అతని దగ్గరికి వెళ్ళిపోతేనే న్యాయం జరుగుతుంది అని చెప్పిన బట్టికి నేను ఇక్కడ వరకు వచ్చాను సార్. నాకు 2 పిల్లలు సార్. 2 పిల్లల్ని తీసుకొని నేను వచ్చాను సార్. నేను అటు నుంచి వేరే రూమ్లో ఉండి ఈరోజు ఇక్కడికి బయలుదేరి వచ్చాను సార్. నేను చెల్లూరు దగ్గర చేబ్రోల్ దగ్గర పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళాను సార్. అక్కడ కూడా అర్జీ పెట్టుకున్నాను సార్. అక్కడ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి పెట్టుకోండి అమ్మా అని అన్నారు సార్. రాజదర్బార్లో ఇంకా ఇవ్వలేదు సార్, టోకెన్ ఇంకా పిలవలేదు సార్. పరిస్థితి ఇట్లా ఉంది సార్. అక్కడ కూడా పట్టించుకోవట్లేదు సార్. ప్రెసిడెంట్, సెక్రటరీ, విఆర్ఓ, ఎంఆర్ఓ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనన్నారు సార్ మాకు అక్కడ. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు అడగలేదా ఎవరిని మీరు? అప్పుడు కూడా అడిగాం సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సార్ అక్కడ మినిస్టర్, అతని దగ్గరికి కూడా వెళ్ళి అడిగాం సార్. తోటత్రిమూర్తులు గారి దగ్గరికి కూడా మేము వెళ్ళి అడిగాం సార్. మాకు ఏది న్యాయం జరగలేదు సార్. మేము ఇక్కడ జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే తన దగ్గరికి సమస్య కోసం వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం అంటూ జరగలేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరైతే సమస్య కోసం చెప్పుకోవడానికి వచ్చారో, ఆర్జీస్ పెట్టుకున్నారో ఎవరిది కూడా బయటికి వెళ్ళిపోవడం అంటూ, ఆయన గేట్ దాటి బయటికి వెళ్ళిపోవడం అంటూ ఏం జరగలేదు. అందరికీ న్యాయం జరిగింది. నాకు జరుగుతుందని నా పిల్లల్ని తీసుకొని ఇక్కడ వరకు వచ్చాను సార్.